ఇంతకుముందు మీరు రాసిన రాముల వారి పాట కంపోజ్ చేయడం కానీ దానికైనా ఖర్చు అంతా కూడా మీరే భరించారా, లేదంటే ఎవరి హెల్ప్ అయినా ఉందా దాంట్లో? లేరండి, మేమే భరించాము. ఓకే. ఎందుకంటే మా బాబు చాలా తపనుకున్నాడు. ఇంట్లో చూస్తూ ఉండేవాడిని, నాకన్నా ఎక్కువ తపన వాడికి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కొడుకు విజయంలో వెనక తల్లిదండ్రులు ఉంటారు, కానీ నా విజయంలో మాత్రం మా అబ్బాయి ఉంటాడు. ఎందుకంటే ఈ రోజున ఇంతమందికి నేను తెలిసేవాడిని కాదు. కొండల స్వామి ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండేవాడు. ఈ రోజున నేను వాడికి జన్మనిచ్చినందుకు నాకు ప్రపంచాన్ని ఇచ్చాడు. నాకు అయ్యప్ప స్వామి పుట్టాడు. వాడికి పేరు కూడా అందుకే పెట్టుకున్నాను నేను, మణికంఠ అని. మీరు అప్పటి నుండి మాల వేసుకుంటున్నందుకు అయ్యప్ప స్వామి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు. అవునమ్మా. చాలా పాటలు పాడారు, అయ్యప్ప స్వామి పాటలు పాడారు, ఆంజనేయ స్వామి పాటలు పాడారు. ముఖ్యంగా రాముల వారి పాట సూపర్ సక్సెస్ అయింది. ఇందాక మీరు అన్నట్లుగా అయ్యప్ప స్వామి పాట పాడాలి అనుకుంటున్న టైంలో సీజన్ అయిపోయింది అన్నారు కదా, అయ్యప్ప స్వామి పాట కూడా నెక్స్ట్ సీజన్కి రాబోతుందా? అసలు మామూలుగా వదిలేమ్మా, చాలా ఇంకా అయ్యప్ప స్వామి పాటలు ప్రతి సంవత్సరం వదులుతూనే ఉంటాం. ఓకే. ఎందుకంటే మేము అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రాలో చేస్తూ ఉంటాం కదమ్మా, ప్రతి సంవత్సరం ఒక ఆల్బమ్ వదులుతాం. మాల వేసుకునే ముందు, అక్టోబర్కు ముందు పాటలు వరుసగా వదిలేస్తాం. ఎందుకంటే భజనలు పెట్టుకోవాలంటే మన పాటలు ఎప్పుడు కాంపిటీషన్గా అందరూ ఉంటారు, పాటలు వదులుతూ ఉండాలి. అయ్యప్ప స్వామి ఆల్బమ్లు వదులుతాం. దసరా వచ్చేసరికి అమ్మవారి కూడా పాడుతూనే ఉంటాం, అమ్మవారి కూడా చేసాం. అయితే ఇప్పుడు పాటలన్నీ మీరు ఇందాక చెప్పినట్టు అన్ని పాటలు కూడా మీరు పాడేటప్పుడు ఈ విధంగా వీడియోస్తో రిలీజ్ చేసే వాళ్ళమని చెప్పారు కదా. రాముల వారి పాట వచ్చేటప్పటికి స్వామివారి ఫొటోస్తో రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేవి ఏ విధంగా రిలీజ్ చేయాలనే థాట్లో ఉన్నారు? పాడతా నేను ఉంటానండి, మౌత్ దగ్గర పాడతా, కనపడతా ఉంటా నేను పాడేటప్పుడు. తర్వాత అంతా కూడా ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఆ ఇమేజెస్ అన్ని కూడా వస్తాయి, వీడియోలు అవన్నీ. ఇప్పుడు వన్స్ ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకేదైనా స్పెషల్ గా యాడ్ చేసే ఎలిమెంట్స్ కానీ అలా ఏమైనా అనుకుంటున్నారా? అదేం లేదండి, దీన్నే రక్కుల తిలక వీడియో చేద్దాం అనుకున్నాం. ఓకే. మంచి స్టూడియోకి వెళ్ళి ఎవరినన్ను పట్టుకొని చక్కగా ఒక డివోషనల్ అట్మాస్లో పెట్టి చేద్దామని అనుకున్నాం. ఆల్రెడీ తిరుపతిలో ఒక డ్యాన్స్ అకాడమీ వాళ్ళు మేము చేస్తామండి, అవన్నీ చేస్తాము, ఒక 50,000 ఖర్చు అవుతుంది అన్నారు. సరే చేద్దాం అనుకున్నాం. చేద్దాం అనుకున్న తర్వాత ఈ పాట చేయడానికి మాకు హైదరాబాద్లో ఉంటారు ఒక ఆయన, కాకర్ల అశోక్ గారని, కాకర్ల సెక్యూరిటీ ఫోర్స్ హైదరాబాద్లో. ప్రతి సంవత్సరం మా ఆర్కెస్ట్రా భజన పెట్టుకుంటాడు చేమకూరు దగ్గర మైలవరం. ఇట్లా వీడియో చేద్దాం అనుకుంటున్నాం స్వామి, మా దగ్గర అయితే స్తోమత లేదని మా బాబు అడిగాడు. అడిగితే అదేం లేదయ్యా మణికంఠ, మీరు చేయండి, నేను వస్తా, ఏదైనా చేద్దాం అన్నాడు. తర్వాత మేమే కొన్ని పనుల వల్ల దాన్ని వీడియో చేయలేకపోయాం. ఫ్యూచర్లో అది ఈ సాంగ్తో పాటుగా వీడియో కూడా రిలీజ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీరు ఇంతకు ముందు నార్మల్గా మీరు అన్నట్టు విలేజ్లో ఉండేవాళ్ళు, స్వామివారి పాటలు అక్కడి వరకు భజన కార్యక్రమాల వరకు పాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ పాట సక్సెస్ అయిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు, మీరు అన్నట్లు ఎన్నో సన్మానాలు జరిగాయి. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంకేమనిపిస్తుందమ్మా, ఆనందం వేస్తుంది. భగవంతుడు తీసుకెళ్ళి, అదే ఇందాక చెప్పా కదా, ఒక్కసారి రామానని మొరపెట్టుకుంటే నన్ను తీసుకొచ్చి ఇంత భారీ మూల్యం చెల్లించి ఇంతమంది దగ్గర ప్రశంసలు అందుకునే విధంగా చేశాడు. ఆ భగవంతుడికి నా జీవితాంతం, ఈ జీవితం ఉన్నంతకాలం ఆయన సేవ చేసుకుంటూనే ఉంటా. కొండల స్వామి గారు, మీరు రాముల వారి పాటతో పాటు అయ్యప్ప స్వామివి, ఆంజనేయ స్వామివి అందరి పాడారు కదా, ఒకసారి అయ్యప్ప స్వామి పాట మీ నోటి వెంట వినాలనుకుంటున్నాను. అలాగే మరి నా యొక్క జీవితాన్ని ప్రతిబింబించే విధంగా మా బాబు రాసింది ఇంకో పాట ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాది పూర్ ఫ్యామిలీ, అంతంతా ఒక్కొక్క మెట్టెట్టుకుంటూ వచ్చాం. అయితే ఆ మణికంఠుడు మాల వేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత మా జీవితంలో టర్నింగ్ వచ్చింది. దీన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని మా బాబు ఒక పాట రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కుమొక్కులేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. చాలా అంటే చాలా బాగుంది.
నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే నాకు పర్సనల్గా మా ఇంట్లో అయ్యప్ప స్వామిని పూజిస్తాం అనమాట. నాకు పర్సనల్గా నాకు టచ్ అయింది సాంగ్. చాలా చాలా బాగుంది. మణికంఠ గారు చాలా బాగా రాశారు. కొండల స్వామి గారు, మీరు వచ్చింది బ్యాక్గ్రౌండ్ చాలా చిన్న స్థాయి నుంచి ఎదుక్కుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చామని చెప్పారు కదా. ఇంత స్థాయికి రావడానికి మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారు? మీ బాబుకి కానీ మీకు కానీ సపోర్ట్ పిల్లర్గా ఎవరున్నారు? మా బ్యాక్ సపోర్ట్ అంటే ఎవరు ఉంటారంటే మా ఫ్యామిలీ ఉన్నారు. ఎందుకంటే మేము ఏ పని చేసినా ప్రోత్సహిస్తారు. మా మిస్సెస్ ఉంది, పూజల మీద పూజలు చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం భవానీ దీక్ష తీసుకుంటుంది. మా అబ్బాయి మణికంఠ అయ్యప్ప స్వామి మాలేసుకుంటాం. ప్రతి సంవత్సరం ముగ్గురు దీక్షలోనే ఉంటాం. ప్రోగ్రాంలకు వెళ్తూ ఉంటాం. మేము ప్రోగ్రాం లాంగ్ వెళ్ళాలంటే పొద్దున పూట వెళ్ళాలి, పూజ చేయడానికి కూడా ఉండదు. అట్లాంటి టైంలో కూడా ఇసుకించుకోకుండా మా మిస్సెస్ బ్రహ్మాండంగా చేసింది. ఏదైనా కార్యక్రమం చేద్దామంటే ఇది వద్దనే ప్రసక్తే లేదు, ముందుండి నడిపిస్తూ ఉంటుంది అనమాట. ఆమె వెనకుండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీ ఇంటి మహాలక్ష్మి మిమ్మల్ని ముందుకి. అందులో నాకున్న అదృష్టం ఏంటంటే ఆనాడు దశరథుడికి శ్రీరాముడు ఎప్పుడు కూడా ఎదురు చెప్పేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. ఏది చెప్తే అదే చేసేవాడు. నా కుమారుడు కూడా అయ్యా ఇది మనం ఇట్లా మార్గంలో ఉండాలి, ఇట్లా ఉంటే బాగుంటామంటే ఒక్కరోజు కూడా మాట తప్పడు. అట్లాగే మా మిస్సెస్ కూడా నా మాట ఏ రోజు జవదాటదు. మాకు వచ్చిన కోడలు కూడా అంతే. మా ఇంట్లో ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరమ్మా. మేము మొదటి నుంచి ఉదయం నిద్రలేచింది మొదలు దైవనామంతోనే మా ఇంట్లో మొదలైంది. మేము లేకపోతే మా మిస్సెస్ లేచి దేవుడి పాటలు పెట్టేసింది. అది నాయా ఇంకొకళ్ళయా ఏం భేదం లేదు, ఏ బాగుంటాయి దేవుడి పాటలు ఇంట్లో ఉదయం నుండి ఈ రోజు దైవనామం వినపడాల్సిందే మా ఇంట్లో. ఓకే, ఇక వాళ్ళే నా సపోర్ట్. రాముల వారిది ఇంకొక పాట పాడతారా? రాముల వారిది అంటే ఇంకా అది అయితే రికార్డింగ్ చేయలేదు, నేను ఇష్టంగా పాడేవాడిని. రామనామమే నా గానము, రామనామమే నా ధ్యానము, రామనామమే నా ప్రాణము, రామనామమే నా జీవము. పరమశివుడు ఆ పార్వతీదేవికి ప్రబోధించిన పావన నామం, పరమయోగుల హృదయ కమలమును ప్రతిధ్వనించెడి ప్రణవనాదము. రాముడి నా దైవము భద్రాచల, రాముడి నా దైవము భద్రాచల, రాముడి నా దైవము. చాలా బాగుంది, చాలా భక్తితో పాడారు. మీరు ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు, మీరు చాలా సక్సెస్ అయింది కదా. మీ అబ్బాయి కూడా పాటలు రాస్తాడు, పాడతాడు కూడా. కాబట్టి నెక్స్ట్ రాబోయే సాంగ్స్ లో తను కూడా ఏదైనా పాడే ఛాన్స్ ఉందా? ఇంతకు ముందు పాడాడమ్మా చాలా పాటలు, 2 పాటలు పాడాడు, బాగా సూపర్ సక్సెస్గా పాడాడు. మా అబ్బాయి పాడిన పాటలు ఎక్కడికి వెళ్ళినా మా ప్రోగ్రాంలో మణికంఠని అడిగే పాట రీసెంట్గా ఈ సంవత్సరం వదిలాడు. నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా. ఈ పాట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మెలడీలో చేసాం, సూపర్గా పాడతాడు. ఓకే, ఇంత గట్టిగా పిలిచినప్పుడు ఆ భజన్లో పాడితే ఆయన అలా దిగి 5 కొండలు దిగి వచ్చి కూర్చుంటాడు పూజలో తప్పకుండా.